గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. ఈరోజు మనము బిజినెస్ ప్లాన్ అయితే చెప్పుకున్నామండి. వెస్టేజ్లో మనము జాయిన్ అవ్వడం వల్ల ఎన్ని రకాల ఇన్కమ్ వస్తుంది అనేది బిజినెస్ ప్లాన్ అయితే తెలుసుకుందాము. అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ. ఓకే, మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ కంపెనీ అండి. మన కంపెనీ దేన్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది? ప్రొడక్ట్ బేస్ అండి. మనీ బేస్ కాదు, మనీ కట్టించుకోదు, ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. ఓన్లీ ప్రొడక్ట్ బేస్ బిజినెస్ అనమాట. ముఖ్యంగా హెల్త్, ఎవరికైనా సరే మనీ కంటే కూడా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన వెస్టేజ్లో ఉండే ప్రొడక్ట్స్ వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు, ప్లస్ దాన్ని రిఫర్ చేయడం వల్ల మనకి ఆదాయం కూడా వస్తుంది. మరి ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, కంపెనీ వచ్చేసి మనకి 2004లో స్టార్ట్ అయిందండి. కంపెనీ ఎక్కడుంది, హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉందండి. కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. మరి కంపెనీ స్థాపించిన రూపకర్తలు ఎవరు అంటే మిస్టర్ గౌతమ్ బాలి సార్ గారండి, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ సూద్ గారు, కన్వర్బీర్ సింగ్ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి మన కంపెనీ స్థాపించడం జరిగిందండి 2004 జూన్ 2వ తారీఖున. మరి కంపెనీ ఇప్పటివరకు 20 ఇయర్స్ అయితే ఎటువంటి రీమార్క్స్ లేకుండా సక్సెస్ఫుల్గా రన్ అయిందండి. 21 ఇయర్లోకి అయితే అడుగు పెట్టేసింది. సో మరి ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ప్రోడక్ట్స్ కూడా మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ అండి. మొత్తం మన దగ్గర 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి? 450+. హోమ్ కేర్, ప్రతి ఒక్కరు ఇంటికి సంబంధించినవి వాడుకుంటారు. అగ్రి కేర్, పొలానికి సంబంధించినవి ఉన్నాయండి. హెల్త్ కేర్, ఆరోగ్యానికి సంబంధించినవి ఉన్నాయి. బ్యూటీ కేర్, అందానికి సంబంధించినవి ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, ఇలా మన వెస్టేజ్ కంపెనీలో 450+ ప్రోడక్ట్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. స్టార్టింగ్లో 2 ప్రోడక్ట్స్తోనే స్టార్ట్ అయిందండి మన కంపెనీ 2004లో. ప్రజెంట్ 450+ ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అది కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మనం ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మనకి యూజ్ ఏంటి? జాయిన్ అవ్వడం వల్ల యూజ్ ఏంటండి? ఐడి అయితే ఫ్రీగా ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్ లేదండి, మీరేం డబ్బులు కట్టే పని లేదు. ఓకే, టైం లిమిట్ లేదండి, టైం ఫ్రీడమ్ అనేది లేదు. బయట మీరు చూడొచ్చు ట్రెడిషనల్ బిజినెస్, ఇప్పుడు బయట రన్ అయ్యేదంతా కూడా ట్రెడిషనల్ బిజినెస్. ఏ దానికైనా సరే టైమింగ్స్ 8 to 10 అవర్స్ ఉంటుంది. ఓకే, వర్క్ ఫ్రీడమ్ ఉండదండి. 24 అవర్స్లో వాళ్ళకి కనీసం 8 అవర్స్ వర్క్ జరుగుతూనే ఉండాలి, బాస్ చెప్పినట్టు వినాలి. మనకి ఇక్కడ వర్క్ ఫ్రీడమ్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, బాస్ ఉండరండి. ఇక్కడ వర్క్ ఫ్రీడమ్ అంటే మీరు పలానా టైంలో చేయాలి, పలానా ఇదే ఊర్లో చేయాలనేది ఏం లేదు. మీరు ఫుల్ టైం పార్ట్ టైం చేయొచ్చు. అది కూడా మీకు నచ్చిన ఊర్లో మీరు ఎక్కడ టీం బిల్డ్ చేసుకున్నా కానీ మన కంపెనీ 9 దేశాల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఈ 9 దేశాల్లో మీరు ఎక్కడైనా సరే టీం బిల్డ్ చేసుకోవచ్చు. జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఫస్ట్ మనం కస్టమర్గా ఉంటున్నాం. బయట ఎన్ని రోజుల నుంచి షాపింగ్ చేస్తున్నామండి, కస్టమర్గా ఉంటున్నాము అంటే 100 రూపాయల ప్రోడక్ట్ మనకి 100 రూపాయలకే ఇస్తున్నారు. కానీ మనం ఇందులో జాయిన్ అవ్వడం వల్ల వెస్టేజ్లో మనమే డిస్ట్రిబ్యూటర్లం. సో మనకి ప్రోడక్ట్ అనేది డిస్కౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎనీ కస్టమర్గా కాకుండా డిస్ట్రిబ్యూటర్గా ఉండండి. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు షాపింగ్ చేస్తున్నారు, మీకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా? పోనీ మీకు సెక్యూరిటీ ఉందా బయట షాపింగ్ చేయడం వల్ల? లేదు కదా. మన వెస్టేజ్లో మనకి సెక్యూరిటీ ఉందండి. ఇప్పుడు మనం జాయిన్ అయిన ఏదైతే ఐడి తీసుకున్నామో ఈ ఐడి మనకు 3 తరాల వరకు రన్ చేసుకోవచ్చు. ఓకే లీడర్స్, ఇప్పుడు మనకి ప్రొడక్ట్ కొనడం వల్ల కంపెనీ ఒక పీవీ ఇస్తుంది. పీవీ అంటే పాయింట్ వాల్యూ. ఒక పీవీ వచ్చేసి మనకి 30 రూపాయలు పడుతుంది. పాయింట్ ప్రొడక్ట్ కొనడం వల్ల మనకి కంపెనీ పీవీ ఇస్తుంది. ఆ పీవీని మనము పాయింట్ వాల్యూ అంటాము. సో అదే మీరు 100 పీవీలు కొన్నారనుకోండి 3000 రూపాయలు ప్లస్ పడుతుంది ఇన్కమ్. 100 పీవీ కొన్నారనుకోండి 3000 రూపాయల ప్రోడక్ట్ పడుతుంది. ఎంత సాధారణ మానవుడైనా సరే ఇంట్లో సరుకులు కొనుక్కోవాలంటే 3000 నుంచి 5000 పెట్టాల్సిందే. కాబట్టి కంపల్సరీగా ఈ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా కొనుక్కుంటారండి. ఆఫర్ వినొచ్చు. ఇట్లా పాయింట్స్ ఇస్తుంది. మనం డిస్ట్రిబ్యూటర్గా ఉంటాము, ప్లస్ మనకి ప్రొడక్ట్స్ పైన పాయింట్స్ వస్తుంది. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ట్రెడిషనల్ బిజినెస్ కాదు,
ట్రెడిషనల్ బిజినెస్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇది ట్రెడిషనల్ బిజినెస్. కంపెనీలో మనకి 40 రూపాయలు తయారైన ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. మరి ఆ మధ్యలో ఏదైతే మిగిలిపోయిన సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్స్, ఏరియా డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేల్ షాప్స్, రీటైల్ షాప్స్, ఇలా ప్రతి ఒక్కరు 10 రూపాయల చొప్పున లాభం చూసుకుంటూ ఆ ఖర్చు అంతా కూడా కస్టమర్ పైన వేస్తారు. మరి ఈ ప్రోడక్ట్ ఇంత ఫేమస్ అవుతుంది, టీవీలో యాడ్స్ వస్తున్నాయి, మహేష్ బాబు గారు, సమంత గారు, కాజల్ గారు పేస్ట్, సోప్స్, హార్పిక్, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్ అన్నీ చూపిస్తున్నారు అండ్ యాడ్ చేస్తారు. ఫ్రీగా అయితే చెయ్యరు కదా. ఆ యాడ్ చేయడానికి ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మధ్యలో ఏదైతే మిగిలిపోయిందో ఆ ఇన్కమ్ని వాళ్ళు ఖర్చు అంతా కూడా కస్టమర్ పైన వేసి వాళ్ళు యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రొడక్ట్స్ అంత ఫేమస్ అయింది. మరి మన బిజినెస్ ఏం చెప్తుంది? మనది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. కంపెనీలో మనకి 40 రూపాయలకి తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 60 రూపాయలు అవుతుందండి. ఇక్కడ మనమే డిస్ట్రిబ్యూటర్స్, నో మిడిల్ మ్యాన్, నో యాడ్స్. ఓకే లీడర్స్, ఇక్కడ యాడ్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, మిడిల్ మ్యాన్స్ ఎవరు లేరు. మనమే డిస్ట్రిబ్యూటర్స్. వెస్టేజ్లో జాయిన్ అయ్యాం కాబట్టి మనమే డిస్ట్రిబ్యూటర్స్. ఇక్కడ మనము ప్రొడక్ట్స్ అనేది కొనుక్కొని కస్టమర్స్కి రిఫర్ చేసుకోవచ్చు మనకి నచ్చితేనే. అలాగే ఇక్కడ బిజినెస్ చేయడం వల్ల మనకి కంపెనీ ఏం చేస్తుందంటే 3 జనరేషన్ 3 తరాల వరకు సెక్యూరిటీ ఇస్తుందండి కంపెనీ మనకి. 3 జనరేషన్ ప్లాన్ అనమాట. ఇది చైన్ సిస్టమ్ కాదు, ఇంకా వేరేది కాదు. ఓన్లీ మనీ బేస్డ్ బిజినెస్ అయితే కాదు, జనరేషన్ ప్లాన్ బిజినెస్ మనది. ఎన్ని రకాల ఇన్కమ్ ఇస్తుందండి? 9 రకాల ఇన్కమ్. డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయినందుకు బయట మన ట్రెడిషనల్ బిజినెస్లో ఎన్ని రకాల ఇన్కమ్ ఇస్తారండి? ఒకటే రకం ఇస్తారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసిన ఒక రకం మాత్రమే ఇన్కమ్. కానీ ఇక్కడ మనకి 9 రకాల ఇన్కమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఇస్తుందంటే, ఫస్ట్ ఇన్కమ్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్. ఏది? ఫస్ట్ మీరు కస్టమర్గా జాయిన్ అయ్యి కంపెనీలో ప్రోడక్ట్ కొనడం వల్ల మనకి రీటైల్ ప్రాఫిట్ 10 to 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కంపెనీ ఏం చెప్తుంది? నువ్వు ఎలాగో కొంటున్నావు కదా, 20% డిస్కౌంట్. ఆ కొనేదేదో 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు షాపింగ్ జరిగితే మీకు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ ఇస్తానని చెప్తుంది కంపెనీ. అంటే టోటల్గా 30% డిస్కౌంట్. ఇప్పుడు మీరు డీమార్ట్కి వెళ్తారు, ప్రోడక్ట్ కొంటారు, 30% డిస్కౌంట్ వస్తుందా? పలానా డేట్లో కొంటే రాదు. అక్కడ ఏ ప్రైస్ పెడితే ఆ ప్రైస్కి ఖచ్చితంగా తీసుకొని మనము వచ్చేసేయాలి. ఇక్కడ మనకి 2వ తారీఖు నుంచి 18 లోపు కొనడం వల్ల 30% డిస్కౌంట్ ఇస్తుంది. ఇంకొక రూల్ కూడా ఉంది. ఆ కొనేదేదో మీరు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు, అంటే సిఎన్సి కన్సిస్టెన్సీ, అంటే వరుసగా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు వరుసగా 100 పాయింట్స్ అంటే 3000 రూపాయలు 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది కంపెనీ, 3000 రూపాయలు. చూసారండి, మీరు కొనేది ఏదో 2వ తారీఖు నుంచి 18 లోపు షాపింగ్ చేయండి మన వెస్టేజ్లో, 30% డిస్కౌంట్ తీసుకుంటారు. 30% అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 1000కి 300 రూపాయలు విలువ గల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అదే మామూలుగా ఎప్పుడు పోయినా సరే 1000 రూపాయలకి 200 రూపాయలు విలువ గల ఫ్రీ ప్రోడక్ట్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మనం 300 రూపీస్ సేవ్ అయినట్టే. ఆ కొనేది ఏదో 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు కన్సిస్టెన్సీ వరుసగా 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ ప్రోడక్ట్ 3000 రూపాయలు ఇస్తానంటుంది. అంటే అర్థం ఏంటి? ఇంకా ఎక్స్ట్రా సిఎన్సి యూజ్ చేసుకున్నందుకు గాను కంపెనీ మనకి 50% ఇన్కమ్ ఇస్తుంది. అంటే ఇది వెస్టేజ్లో ప్రోడక్ట్ రేట్ ఎక్కువ అన్న వాళ్ళకి ఇది ఎగ్జాంపుల్ అండి. ఎగ్జాంపుల్కి చూడండి,
4 నెలలు వరుసగా ఎంత కొన్నారు? 12,000 కొన్నారు. 12,000 అంటే ఇక్కడ ప్రతి 1000కి ఆల్రెడీ 300 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. అంటే 3,600 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది 4 నెలలకి. 300 ఇంటూ 12 వేసుకోండి, 4 నెలలకి ఫ్రీ ప్రొడక్ట్. మరి ఇక్కడ 5వ నెల కూడా మీకు 2వ తారీఖు నుంచి 14 కొంటున్నారు కాబట్టి 5వ నెల కూడా మీకు 3,000 రూపాయల విలువ గల ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. మొత్తం కౌంట్ చేసుకుంటే 6,600 రూపాయలు. సరే 600 రూపాయలు తీసుకోండి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మనం ఎంత కొన్నాము? 12,000 కొన్నాం. మనం ఎంత ఖర్చు అయింది, ఎంత రిటర్న్ వచ్చింది? 6,000 రూపాయలు రిటర్న్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనము ఎంత పడింది మనకి ఖర్చు? మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము? 4 నెలలకి 6,000 ఇన్వెస్ట్ చేసాము. అంటే సగానికి సగం మనకి ఫ్రీ ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది కాబట్టి 50% డిస్కౌంట్ అయితే మనము అందుకున్నాము. ఇక్కడ మన కంపెనీకి ఉన్న బ్యూటీ ఏంటంటే ఫ్రీ ప్రోడక్ట్ రావడం. సో సగానికి సగం రేటు. ఈ లెక్కను చూసుకుంటే ఒక సోప్ వచ్చి 2 రూపీస్ పడుతుంది. ఒక ఆయిల్ డబ్బా వచ్చేసి మనకి 150, 140 అలా పడుతుంది. ఓకేనా లీడర్స్? ఇప్పుడు రెండో ఇన్కమ్ చూద్దాం. సెకండ్ ఇన్కమ్. రెండో ఇన్కమ్ వచ్చేసి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. 5 to 16% ఇన్కమ్ ఇస్తుంది. అంటే ఎలా? ఫస్ట్ ఇప్పుడు మనం జాయిన్ అయ్యామండి. స్టార్టింగ్లో ఒక ప్రోడక్ట్ని అయితే కొన్నాము. ఒక ప్రోడక్ట్ కొనడం వల్ల కంపెనీ మనకి పీవీస్ ఇచ్చింది. పీవీ స్లాట్ అని పీవీస్ని ఇచ్చింది. ఆ పీవీస్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేశారు. మీరు ఒక పీవీ కొంటే 5%లో ఉన్నట్టు, 600 పీవీస్ కనుక పర్చేజ్ చేస్తే 8%లో ఉన్నట్టు. సెల్ఫ్ ఆర్ గ్రూప్ ఎవరు కొన్నా సరే యూ అనే పర్సంటేజ్ అనమాట. అదే మీరు 2,400 రూపాయల పీవీ చేస్తే 12%లో ఉన్నట్టు. అదే మీరు 5,500 పీవీ కనుక చేస్తే 16%కి వచ్చినట్టు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మనము 16%కి వచ్చేస్తాము. అంటే 16%కి రావడం ద్వారా మనకి కంపెనీ డైరెక్టర్గా మనకి గుర్తిస్తుంది. ఈ డైరెక్టర్గా అవ్వడానికి ఆ మధ్యలో ఏదైతే పర్సంటేజ్ మనం వచ్చామో ప్రతి 3,000 కొనుగోలు పైన కంపెనీ మనకి ఒక 90 రూపాయలు అనేది క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 5 to 16% కౌంట్ చేసి మనకైతే ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము డైరెక్టర్గా అవ్వాలంటే 5,500 పీవీ చేయాలా? అవసరం లేదండి. జాయిన్ అయిన మంత్లోనే డైరెక్టర్ అవ్వాలి అంటే 4,500 పీవీస్ చేస్తే చాలు, డైరెక్టర్గా 16%కి వస్తారు జాయిన్ అయిన మంత్లోనే. లేదు ఒక 2 నెలలు టైం తీసుకుంటే 2 నెలలకి ఎట్లా డైరెక్టర్ అవుతారనేది ఇక్కడ చూడండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది మీరు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మీకు ఇన్కమ్ 9 రకాల ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది అర్థమైపోతుంది. 6. ప్రతి ఒక్కరితో ఎగ్జాంపుల్కి మనము 500 పీవీస్ చేయించామండి ప్రోడక్ట్. ఫస్ట్ మంత్ అనమాట, జాయిన్ అయిన నెలలోనే ప్రతి ఒక్కరితో మనము 500 పీవీస్ చేసి సెల్ఫ్గా కూడా ఒక 100 పీవీస్ చేస్తే టోటల్గా మనం ఎంత పీవీస్ చేసాం? ఫస్ట్ మంత్లో 3,100 పీవీ చేసాం. మరి సెకండ్ మంత్లో కూడా సేమ్ కొంటారు కదా, సిఎన్సీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొంటారు కాబట్టి సెకండ్ మంత్ కూడా 3,100 పీవీ, టోటల్గా మనకి 6,200 పీవీస్ వచ్చేసింది. మరి డైరెక్టర్గా క్వాలిఫై అవ్వడానికి మనకి ఎంత పీవీస్ రావాలి? 5,500 వస్తే చాలు. కానీ ఇక్కడ 6,200 వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ కంపెనీ మనకి లాస్ట్ మంత్ పీవీస్ని ఈ మంత్ పీవీస్ని కలుపుకొని మనకి డైరెక్టర్గా గుర్తించడం జరిగిందండి. ఫస్ట్ మంత్లో మన ఇన్కమ్ వచ్చేసి 6,000 ప్లస్ ఉంటుంది. సెకండ్ మంత్లో మన ఇన్కమ్ వచ్చేసి లాస్ట్ మంత్ పీవీస్ ఈ మంత్ పీవీస్ కలుపుకొని మన ఇన్కమ్ 10,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇది అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. అర్థమైంది కదండి. సెకండ్ ఇన్కమ్ ఎలా ఇస్తుంది అంటే పర్సంటేజ్ వైజ్గా మీరు డైరెక్టర్ అయినప్పుడు మీకు వచ్చే ఇన్కము అంతకు ముందు చేసిన పీవీస్ కూడా కలుపుకొని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా లీడర్స్? ఇప్పుడు థర్డ్ ఇన్కమ్ ఎలా వస్తుంది చూడండి. థర్డ్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్. ఎంత పర్సంటేజ్ ఇస్తుంది మనకి?
కంపెనీ 3% ఇస్తుంది. డైరెక్టర్ బోనస్, మీరు డైరెక్టర్ అయినందుకు గాను 10,000 రూపాయల ఇన్కమ్ వరకు తీసుకున్నారు కాబట్టి ఎక్స్ట్రాగా మీకు కంపెనీ డైరెక్టర్ బోనస్ కూడా 15% ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి వీళ్ళంతా టీంని మీరు బిల్ చేసుకోవడానికి మీకు ఎంతో కొంత టైం అండ్ ఖర్చు పడుతుంది కాబట్టి ఆ ఖర్చు అంతా కూడా కంపెనీ మీకు టీమ్ బిల్లింగ్ బోనస్ రూపంలో ఒక 3% ఇన్కమ్ అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 3 తరాలు ఇవ్వండి. ఇప్పుడు నాలుగో ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్. సో ట్రావెల్ ఫండ్ ఎంత పర్సెంటేజ్ ఇస్తుందండి? 3% ఇస్తుంది. ట్రావెల్ ఫండ్ ఎలా ఇస్తుందంటే మనకి ఇప్పుడు మీరు ఇక్కడ యూ అనే పర్సన్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యారు. మీ టౌన్లో ఒకరు డైరెక్టర్గా మీలాగే క్వాలిఫై అవుతే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. సో మీరు సిల్వర్ డైరెక్టర్ అయినందుకు గాను కంపెనీ మీకు వచ్చిన ఇన్కంలో మీకు ట్రావెల్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కంపెనీ మనల్ని టూర్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా లీడర్స్? అలా మనకి 4th ఇన్కమ్ రావడం జరుగుతుంది. మరి 5th ఇన్కమ్ చూడండి, ఎల్ఓబి. సిక్స్త్ ఇన్కమ్ ఇక్కడ చూడండి. 6th ఇన్కమ్ చూడండి, ఎల్ఓబి. మన వెస్టేజ్లో హైయెస్ట్ ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే అది ఎల్ఓబి. మీరు ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ అయ్యారో, మీరు డైరెక్టర్ అయ్యి మీ డౌన్లో ఒక లెగ్ క్వాలిఫైడ్ లెగ్ నుంచి మీకు ఎప్పుడైతే మంచి బిజినెస్, ఎగ్జాంపుల్కి 2 lakhs బిజినెస్ కనుక జరిగి 5,600 పీవీస్ కనుక వస్తే మీకు కంపెనీ సిల్వర్గా ఎల్ఓబిని ఇవ్వడం జరుగుతుందండి. ఎల్ఓబిగా మీకు ఇన్కమ్ వచ్చేసి 30,000 పైనే ఉంటుంది. సో ఇలా మనకి కంపెనీ 18% ఇన్కమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 7వ ఇన్కమ్ చూడండి, కార్ ఫండ్. కార్ ఫండ్ ఎంత ఇస్తుంది? కంపెనీ మనకి 5% ఇస్తుంది. ఎలా ఇస్తుంది? మీరు డైరెక్టర్ అయ్యారు. మీరు ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యి మీ డౌన్లో కూడా 3 డైరెక్టర్స్ని కనుక క్వాలిఫై చేసుకుంటే టీమ్ బిల్ చేసుకున్నారు, వర్క్ మంచిగా రన్ అవుతుంది. సో మీరు 3 డైరెక్టర్స్ని చేసుకోగలిగితే కంపెనీ మీకు ఎక్స్ట్రాగా 5%లో కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిమ్మల్ని స్టార్ డైరెక్టర్గా గుర్తించడం జరుగుతుంది. ఓకే లీడర్స్? మరి 8వ ఇన్కమ్ వచ్చేసి హౌస్ ఫండ్. హౌస్ ఫండ్ ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది? 3% ఇస్తుంది. అంటే యూ అనే పర్సన్ జాయిన్ అయ్యి తన డౌన్లో ఒకరిని డైరెక్టర్ని చేస్తే యూ అనే పర్సన్ సిల్వర్ అవుతారు. యూ అనే పర్సన్ డౌన్లో 2 డైరెక్టర్స్ అవుతే యూ అనే పర్సన్ గోల్డ్కి వస్తారు. యూ అనే పర్సన్ కింద 3 డైరెక్టర్స్ అవుతే స్టార్ డైరెక్టర్గా గుర్తింపబడతారు. యూ అనే పర్సన్ కింద 4 డైరెక్టర్స్ వస్తే యూ అనే పర్సన్ స్టార్గా గుర్తించబడతాడు. అదే యూ అనే పర్సన్ కింద 6 డైరెక్టర్స్ కనుక క్వాలిఫై అవుతే యూ అనే పర్సన్ క్రౌన్ క్వాలిఫై అవుతాడు. ఎప్పుడైతే క్రౌన్ క్వాలిఫై అవుతారో కంపెనీ మనకు ఎక్స్ట్రాగా హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుందండి, 3%. అది కూడా. ఇప్పుడు 9వ ఇన్కమ్, ఎలైట్ క్లబ్ బోనస్. ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది? 2% ఇస్తుంది. ఈ 6 లెగ్గులు కనుక మనం సమానంగా బ్యాలెన్స్ చేసుకొని బిజినెస్ చేయగలిగితే కంపెనీ మనకి 2% ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా కంపెనీ మనకి 9 రకాల ఆదాయం ఇవ్వడం జరుగుతుందండి. మరి ఇప్పుడు టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి? 1:6 రేషియోలో చేయడం వల్ల మనం ఒక 6 మెంబర్స్ని జాయిన్ చేసుకొని వాళ్ళతో మనం ఇన్కమ్ పర్చేజ్ చేయించగలిగితే అక్కడ నుంచి 6 చేయాలా? 6 చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళల్లో మనకి ఇంట్రెస్ట్ పర్సన్స్ ఒక్కరు వచ్చినా చాలు. సో 5 మెంబర్స్ జాయిన్ అవ్వడం వల్ల మన ఇన్కమ్ థౌజండ్స్లో ఉంటుంది. ఆ 6 మెంబర్స్ కాదు 36 మెంబర్స్ అయ్యారనుకోండి, అప్పుడు మన ఇన్కమ్ 10,000 ప్లస్ వస్తుంది. వాళ్ళే కనుక 216 మంది జాయిన్ అయ్యారనుకోండి, మన ఇన్కమ్ డబుల్ అవుతుంది. అదే 1,296 మంది జాయిన్ అయ్యారనుకోండి, మన ఇన్కమ్ ల్యాక్స్లో వస్తుంది. అది కేవలం 1,000 రూపీస్తో పర్చేజ్ చేయడం వల్ల మనం ల్యాక్స్లో అయితే ఇన్కమ్ తీసుకోవచ్చు. లేదు అసలు ఎవరు చేయట్లేదండి, 1,200 మంది నాకు తెలియదు, ఇంతమందిని కష్టపడి ఒక 6 నెలలు సంవత్సరం లోపు నేను టీం బిల్డ్ చేసుకున్నాను, మరి ఎవరు చేయట్లే అంటే సగం మంది చేసినా మీ ఇన్కమ్ మీకు ఎక్కడికి పోదండి. ఫర్ ఎగ్జాంపుల్కి చూసుకోండి, మీరు ఒక 500 పర్సన్సే చేశారు, ఒక 500 మెంబర్సే చేశారండి బిజినెస్, ఏం పర్వాలేదు. ఈ 500 మెంబర్స్ కనుక మీరు సిఎన్సి ఆఫర్ మనం రిఫర్ చేయగలిగితే
4 lakhs ఉంటుందండి ఫర్ మంత్ మన ఇన్కమ్. ఒక 1 year 2 years లేదా 6 months ఖచ్చితంగా కష్టపడగలిగితే టీమ్ బిల్డ్ చేసుకోగలుగుతాము. 500+ మన పర్సన్స్ కనుక షాపింగ్ చేసిన సిఎన్సి చేసినా సరే యూ అనే పర్సన్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 4 lakhs ఉంటుందండి. అదే 400 మెంబర్స్ చేసినా సరే 500 మంది కూడా రావట్లేదు, 400 పర్సన్స్ చేసినా సరే షాపింగ్ మనకి ఇన్కమ్ వచ్చేసి 2 lakhsలో ఉంటుంది. లేదు 200 పర్సన్సే తెలుసు మనకి, వీళ్ళ వరకే సిఎన్సి ఇప్పిస్తున్నాం. కనీసం మనం 1 year కష్టపడినందుకైనా 200 పర్సన్స్ని మనం రిఫర్ చేయగలిగితే సిఎన్సి మన ఇన్కమ్ 1 lakh వస్తుందండి. ఫర్ మంత్ 1 lakh 9 రకాల ఇన్కమ్తో సహా తీసుకుంటాం. అదే లేదు 100 మెంబర్సే ఉన్నారు, కొత్తగా జాయిన్ అయ్యారు, 6 months అవుతుంది, 100 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఈ 100 మెంబర్స్తో కూడా మీరు నిరాశ పడకుండా సిఎన్సి కనుక చేయించగలిగితే మీ ఇన్కమ్ ఎవ్రీ మంత్ 50,000 ఉంటుంది. ఏ బిజినెస్ చేస్తే మీకు, ఏ జాబ్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ 50,000 వస్తుందండి? ఒక మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తే మంచి ఇన్కమ్, లేదా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే మంచి ఇన్కమ్ వస్తుంది, లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇలా ఇవి చేస్తేనే మనకి ఫర్ మంత్ ల్యాక్స్లో ఇన్కమ్ కనిపిస్తుంది. కానీ ఒక సాధారణ మానవుడు కూడా ల్యాక్స్లో ఇన్కమ్ తీసుకొని తన డ్రీమ్స్ అన్నిటిని కూడా అచీవ్మెంట్ అయ్యి తను కూడా ట్రావెల్ చేయాలి, టూర్స్కి వెళ్ళాలి, అలాగే తను కూడా కార్లో తిరగాలి, తను కూడా హౌస్ కట్టుకోవాలి, తన డ్రీమ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవాలనేసి గౌతమ్ బాలి గారు ఇంత మంచి బిజినెస్ ప్లాన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో అందరం కూడా సార్కి థ్యాంక్స్ చెప్పుకుందామండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ లీడర్స్, విష్ యూ వెల్త్.